అసలేనే ఇంటి నీలా నీలా చిన్న పెద్ద లేకుండా ఏందా మాటలు? అమ్మా, ఏంద్రా? నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదమ్మా. నీల విషయమా? నీల ఏం తప్పు చేసిందని అందరి ముందు అలా మందలించావు? దేవుళ్లాంటి మావయ్య గురించి బామ్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇన్నాళ్ళు మనం విన్నట్టు ఊరుకున్నాం. కనీసం బామ్మకు ఎదురు చెప్పలేకపోయాం, ఆమె నోరు మూయించలేకపోయాం. ఇప్పుడు ఆ పని నీల చేస్తే అభినందించాల్సింది పోయి అవమానించడం ఏం బాలేదమ్మా. మావయ్యని బామ్మ ఎన్నెన్ని మాటలందో తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందమ్మా. అనామకుడని, దరిద్రమని, ఇంకా చాలా చండాలంగా మాట్లాడింది. నా రక్తం ఉడికిపోయిందమ్మా. కానీ నువ్వు గుర్తుకొచ్చి కంట్రోల్ చేసుకున్నాను. నీల మన మావయ్యని ఉన్నతంగా ఊహించుకుందమ్మా. మావయ్య ఆదర్శాలను అందరికీ పరిచయం చేయడానికి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చిందమ్మా. ఈ ఊరి జనం మావయ్య మీద చూపిస్తున్న అభిమానం చూసి తను ఎంతో ఉప్పొంగిపోయింది. ఓ మంచి పని చేస్తున్నానని నాతో ఎన్నోసార్లు చెప్పింది. మావయ్యకి మనం బంధువులం కాబట్టి మన ఇంట్లో ఉంటే తనకి తన రీసెర్చ్కి ఎంతో ఉపయోగపడుతుందని నువ్వే మన ఇంటికి తీసుకొచ్చావు కదమ్మా. మన ఇంట్లో వాళ్లే మావయ్య గురించి చెడుగా మాట్లాడుతుంటే తను ఎలా తట్టుకుంటుందమ్మా? మావయ్య అంటే తనకి చాలా ఇష్టం. బామ్మనే మాటలు వినలేక మనం మనసులో బాధపడ్డాం. నీలా బాధని బయట పెట్టింది. అంతదానికే అలా మాట్లాడాలా? తనెంత ఫీల్ అయిందో తెలుసా? భోజనం కూడా చేయకుండా రూమ్లో కూర్చుని బాధపడుతుందమ్మా. నీలకి నేను అన్నం పెట్టేస్తాను. ఒకవేళ తినకపోతే అమ్మలా ముద్దలు కలిపి నోట్లో పెడతాను. నీల గురించి నువ్వేం బాధపడమాక. నీలా, అమ్మ నీలా, నేనన్న మాటలకి బాధపడుతున్నావా? అబ్బే అదేం లేదంటీ. లేదని నువ్వు చెప్తున్నా నేనన్నది నిజమని నీ కన్నీళ్లే చెప్తుండే. నీలా, నిన్ను మందలించినది నువ్వేదో తప్పుగా మాట్లాడావని కాదమ్మా. అత్తయ్య మా అన్న గురించి ఇంకా తనేం తప్పుగా మాట్లాడుతుందేమోనని. అందుకే నీ మీద నోరు జారినాను. క్షమించమ్మా. అయ్యో అవేం మాటలాంటి? తప్పు చేసినప్పుడు క్షమించమని అడగటం తప్పు కాదమ్మా. నువ్వు మా అన్నను సమర్థిస్తా మాట్లాడుతా ఉంటే చాలా ఆనందపడ్డాను. కానీ అది బయటికి చెప్పుకోలేను, నిన్ను సమర్థించలేను. అవును, ఆనంద్ గారంటే బామ్మగారికి ఎందుకంత చిన్న చూపు? ఎందుకంటే ఆస్తంతా అన్న ఆదర్శాల కోసం మేం ఖర్చు పెడుతున్నామని కోపం ఆ పెద్దావిడికి. అందుకే అన్న పేరు చెప్తేనే ఒంటికాల మీద లేస్తాది. అన్నయ్య భావాల్ని కాదనుకోలేను, అత్తయ్య పెద్దరికాన్ని తోసిపుచ్చలేను. అందుకే అత్తయ్య మా అన్నయ్యని అన్ని మాటలంటున్నా బాధని మనసులోనే దిగమింగుకొని అణిగి మణిగుంటూ బాధ్యతల కోసం పాకులాడుతుండాను.
అన్నయ్య ఆశయాలకి అడ్డుగోడ పడకూడదు అని. ఇప్పుడు నువ్వు అత్తయ్య మాటలకి ఎదురు మాట్లాడితే ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారవుతాయి. ఎవరికి మనశ్శాంతి ఉండదు. అందుకే నేను మధ్యలో రావాల్సొచ్చినది. ఆంటీ, మీ ఇంటి పరిస్థితులు తెలియక తొందరపడ్డాను. ఆనంద్ గారి గురించి అలా చులకనగా మాట్లాడుతుంటే నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఆనంద్ గారంటే నాకెంతో అభిమానం ఆంటీ. ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను తట్టుకోలేను. నేనేదో తప్పుగా మాట్లాడానని ఫీల్ అవడం లేదు, తొందరపడ్డాననే ఫీల్ అవుతున్నాను. నా వల్ల మీకేదైనా బాధ కలిగితే నన్ను క్షమించండి. అయ్యయ్యో, ఏంది నెల ఇది? మంచి పనికి ఆశీస్సులుంటాయే తప్ప క్షమాపణలుండవమ్మా. మంచి పని కోసం ఈ ఊరొచ్చినావు. నీ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తవ్వాలనే మా ఇంటికి తీసుకొచ్చి నాకు శాతనైన సాయం నేను చేస్తుండా. ఏ ఇంటి మనిషి మంచితనాన్ని నలుగురికి తెలియజెప్పాలని కష్టపడుతున్నావో ఆ ఇంట్లోనే నీకు నష్టం జరగకూడదని, నీ మనసు కష్టపడకూడదని నీకింతగా చెప్తుండాను. నువ్వు వచ్చిన పని గురించే ఆలోచించు. మా అత్తయ్య లాంటి వాళ్ళు అడ్డం వచ్చినా పట్టించుకోమాక. నువ్వు అనుకున్నది సాధించి ఎదగాలి అంటే ఒదిగుండాలి. పడ్డవాళ్లు చెడ్డవాళ్లు కాదమ్మా. పడి లేచి పరిగెత్తేవాళ్లే గొప్పవాళ్లు. అది గుర్తుంచుకుని అడుగులు వేయి. అప్పుడు అనుకున్న లక్ష్యానికి నువ్వు చేరువవ్వడం కాదమ్మా, నువ్వు చేరుకోవాలనుకున్న లక్ష్యమే నీకు చేరువవుతుంది. ఆంటీ, నాలో ఉన్న నమ్మకానికి మీ మాటలు మరింత బలాన్నిచ్చాయి. నేను దేనికోసం ఈ ఊరొచ్చానో అది సాధించి తీరుతాననే ఆత్మస్థైర్యం నాలో ఇంకా పెరిగింది. ఆడపిల్లకి అమ్మ తర్వాత అత్తయ్యే అన్ని అంటారు. మీరు నాకు అత్తయ్య లాంటివారు. నేను అనుకున్నది సాధించాలని నన్ను దీవించండి అత్తయ్య. అయ్యయ్యో, మంచి పని కోసం మంచి మనసుతో నువ్వేడకొచ్చినావు. నీకంతా మంచే జరుగుతుంది. నా దీవెనలే కాదమ్మా, పైనున్న మా అన్న దీవెనలు కూడా నీకుంటాయి. అన్నం తిను. పర్వాలేదు, ఇవ్వండి, నేను తింటాను. అమ్మ తర్వాత ఆడపిల్లకి అత్తయ్యే అన్నీ అన్నావు కదా. ఇప్పటిదాకా అత్తయ్యగా నీతో మాట్లాడాను. ఇప్పుడు అమ్మగా నీకన్నం పెడతాను. కాదనకు, నా తృప్తి కోసం. ఎందుకా కన్నీళ్ళు? అమ్మ కనపడింది. పిచ్చి పిల్ల, ఏడవకు, ఊరుకో, తిను.
అమ్మా నీలా, నెమ్మదమ్మా, నెమ్మది. కారం ఎక్కువైనాదా? ఎక్కువైంది కారం కాదు, మమకారం. ఇది ఈ అత్తయ్య ముద్ద. ఇది మీ అమ్మ ముద్ద. ఇది మా అన్నయ్య ముద్ద. హాయ్రా మావా. వీడొచ్చాడేంట్రా? ఏమో నువ్వే అడిగి చూడు. హాయ్రా మావా. హాయ్రా. హాయ్రా. హాయ్. ఏరా, ఈ మధ్య నీ లవర్ వెనకాల తిరగడం మానేసి మా దగ్గరికి వచ్చేవేంట్రా? ఈ మ్యాటర్ మీ లవర్కి తెలిస్తే బాగోదు కానీ నువ్వు వెళ్ళు. జోక్ లేక మావా, ఇంకెక్కడ లవరో ఎప్పుడో కట్ చేశాను. నువ్వు కట్ చేసుకున్నావా, తనే కట్ చేసుకుని వెళ్ళిపోయిందా? సడన్ గా నిజాలు అడిగితే ఎలా చెప్పాలి మావా? చాలా డీప్ గా లవ్ చేసుకున్నారు కదరా, లవ్ ఎలా కట్ చేసుకుని వెళ్ళిపోయింది? లవ్ చేయక ముందు లవర్ని ప్రేమించాలనుకున్నాను, కానీ లవ్ లోకి దిగినాక తెలిసింది మావా. ఏం తెలిసింది? లవ్ చేయటంతో పాటు పర్స్ కూడా మెయింటైన్ చేయాలి. రేయ్ నవ్వకండ్రా. అందుకే ఓ డెసిషన్కి వచ్చా, ఇక లైఫ్ లో లవ్ చేయకూడదు. ఇక నువ్వే నాకు ఇన్స్పిరేషన్ మావా. నీలాగా ప్రేమను ద్వేషించడం తప్ప ప్రేమించడం ఉండదు. నిన్నే ఫాలో అవుతాను. ఇప్పటికి తెలుసుకున్నావు అనమాట. ప్రేమద్వేషుల సంఘానికి నువ్వు ప్రెసిడెంట్వి, నేను సెక్రటరీని. ఫిక్స్. ఇదిగో మామా, మాకు నీతులు చెప్పి నువ్వు గోతులో పడకు. అదేరా లవ్లో పడకు అంటున్నాను. రేయ్, ప్రేమ పడమరైతే ఈ సూర్య తూర్పురా, అవి ఎప్పటికీ కలవు తెలుసా? తూర్పు పడమర్ని ఎప్పుడూ ఒకటి కలుస్తూనే ఉంటుంది. అర్థం కాలా? సూర్యుడురా. ఆ సూర్యుడు మాత్రం నువ్వు కాకు. ఈడేంట్రా? రండ్రా. అమ్మా 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 అమ్మా, ఒకసారి కళ్ళు తెరవమ్మా. ఏమైందండి? కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది బాబు. అరే నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఆటో తీసురా. అలాగేరా. అమ్మా అమ్మా, రే నీ దగ్గర డబ్బులు ఎంతున్నాయి? రే తీరా. ఇదిగోరా, ఇవే ఉన్నాయి. ఇగోరా. ఇవి సరిపోవే. ఇప్పుడేం చేద్దాంరా? రేయ్ నేను ఇప్పుడే వస్తాను రా.
3లో అమీర్ ఖాన్ చాలా బాగా యాక్ట్ చేశాడంట తెలుసా, అందుకే చాలా పెద్ద హిట్ అయింది. అందుకేగా ఆ సినిమాకి వెళ్తుంది. ఓహో, అందుకనేనా మా అందరికి టికెట్స్ కొని ఆ సినిమా చూపించడానికి కారణం. నువ్వు అమీర్ ఖాన్ ఫ్యాన్ వనా? కత్రినా కైఫ్ ఫ్యాన్ నే. ఓహో. ఎందుకంటే తను కూడా నాలాగే అందంగా ఉంటుంది కాబట్టి. కీర్తి నీకు డబ్బులు ఎంత ఉన్నాయే? ఎందుకు? ఎంతనే చెప్పు. నేను ఇవ్వను. నేను సినిమాకి వెళ్ళాలి. ఆ బ్యాగ్ ఇటీ. నేను ఇవ్వను. నేను ఇవ్వనని చెప్తున్నాను కదా. తీసుకో. $2000 ఇవి చాలవే. ఆ చేతుకున్న గాజులు బంగారమేనా? గోల్డే. ఇది కూడా లాక్కుంటావా? ఇవ్వే. ఒరే సచ్చినోడా, దొంగ సచ్చినోడా, నా బంగారు గాజు తీసుకెళ్తావా? నీ కాళ్ళు పడిపోను, నీ చేతులు ఇరిగిపోను. ఒరే దొంగ వెదవా! అదేంటి అలా తీసుకెళ్లిపోయాడు? పొగరే. వాడి పొగరు ఎలా దించాలో నాకు తెలుసు. మా మావయ్యతో చెప్పి వాడి తిక్క కుదురుస్తాను. ఏమే మన ధూమ్ 3 సినిమానో? సినిమా లేదు గినిమా లేదు, పోండే. ఏమ్మా ఏమైనాది? ఏడు పాప ఏమైనాదో చెప్పవే. సినిమా కని వెళ్ళావు కదా, మధ్యలోనే వచ్చేసినావేంది? నీ మనవడు నాకు మధ్యలోనే సినిమా చూపించాడు. వాడు సినిమా చూపించడమేంది? అసలు ఏమైనాదో చెప్పు. మా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తుంటే మధ్యలో విలన్లాగా వచ్చి నా బంగారు గాజు లాక్కుని వెళ్ళిపోయాడు. చూడు. ఈడు ముదరష్టం గాను దీంతో వాడికేం అవసరం వచ్చినదంట? ఏమో నాకేం తెలుసు. ధూమ్ 3లో అమీర్ ఖాన్ లో స్పీడ్ గా వచ్చి గాజు లాక్కొని అంతే స్పీడ్ గా వెళ్ళిపోయాడు. వాడి సంగతి చెప్తా. పద పద నువ్వు రా. చూసావంట నీ కొడుకు చేసిన ఘనకార్యం? దాని బంగారం గాజుని బలవంతంగా లాక్కెళ్ళినాడంట. నీ గాజు తీసుకెళ్లాల్సిన అవసరం వాడికేం వచ్చిందమ్మా? ఏమొచ్చిందా? తిని గాలికి తిరుగుతున్నాడుగా, రూపాయి సంపాదన లేదు. ఫ్రెండ్స్ తో బలాదురుగా తిరిగి జల్సా చేయడానికి డబ్బు కావాలిగా. ఆ డబ్బు కోసం ఇట్ట అందరిని బెదిరించి జల్సాలు చేస్తున్నాడు. మావయ్య, మా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోయింది తెలుసా? తల తీసేసినట్టయింది. రఘురంగర్ అబ్బాయి ఇంత వెదవా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు వాడు మా మావయ్య కొడుకని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది. నువ్వెందుకే సిగ్గుపడతావు? అట్టాంటి కొడుకుని కన్నందుకు వీళ్ళు సిగ్గుపడాలా? అట్టాంటి కొడుకుని అదుపులో పెట్టుకోలేనందుకు వీళ్ళు తలదించుకోవాలా? భలే కొడుకును కన్నావురా, నీ పేరు బాగా నిలబెడతాంటాడు. మావయ్య, ఆ గాజంటే నాకు చాలా ఇష్టం మావయ్య. నా గాజు నాకు కావాలి మావయ్య. బాధపడకమ్మా, వాడు రాగానే అడిగిప్పిస్తాను. ఏంది అడిగిచ్చేది? ఈ పాటికి దాన్ని అమ్మేసుంటాడు. ఆ డబ్బుతో శుభ్రంగా స్నేహితులతో సరదాలు తీర్చుకునుంటాడు. అమ్మేస్తే నేనే కొనిస్తాను, సరేనా? కొనిస్తావు. నీ కొడుకు గుంటలు తీసుకుంటా వెళ్తా ఉంటే తండ్రిగా నువ్వు పూడ్చుకుంటూ వెళ్ళడం కాదురా. నీ కొడుకుని దారిలో పెట్టు. 4 తగిలించైనా వాడికి బుద్ధి చెప్పు. చేయి చేసుకోటానికి వాడేం చిన్నపిల్లడు కాదత్తయ్యా. ఆహా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మాటలతో వినని వాడికి అదే సరైన పద్ధతి. ఇయాల దీని దగ్గర చేశాడు, రేపు ఇంకొకరి దగ్గర చేస్తాడు. మావయ్య కొడుకని ఇది ఊరుకున్నా బయట వాళ్ళు ఊరుకుంటారా? 4 తన్ని ఈడు దొంగ అని పోలీసులకు అప్పచెప్తారు. అత్తయ్య, జరిగిందేదో తెలుసుకోకుండా తొందరపడకండి. మా అన్నయ్య ఏం అలాంటోడు కాదు. అబ్బో, అన్నయ్య తెగ ప్రేమ కారిపోతాంది. మీ అమ్మేమో వాళ్ళ అన్న కోసం బాధపడతాంది, నువ్వేమో నీ అన్న కోసం బాధపడతాండావా? అమ్మా,
ఇప్పుడు ఆనంద్ బాబు విషయం ఎందుకు? ఎందుకా? అసలు వాడి వల్లే కదరా నీ కొడుకు ఇట్టా తయారైంది. మావయ్య ఆదర్శాలంటూ పని పట లేకుండా తిరుగుతున్నాడు. ఆ ఆనంద్ సచ్చినా ఆ శని మాత్రం మన ఇంటిని పట్టుకుని పీడిస్తూనే ఉండాది. అమ్మా, ఇప్పుడు సమస్య ఆనంద్ బావ కాదు, కీర్తి గాజు. దాని గురించి ఆలోచిద్దాం. ఎంతో అవసరమైతేనే వాడు అట్టాంటి పని చెయ్యడు. ఆహా, అవసరాలు తీర్చుకోవాలంటే ఏదైనా ఉద్యోగం చేసి సంపాదించుకోవాలా? ఉద్యోగం రాకపోతే కూలి పని చేసైనా బతకాలా, అంతేగాని ఇట్ట అడ్డమైన పనులు చేసి అందర్నీ బాధ పెట్టకూడదు. చూడు, ఇదెట్టా బాధపడతా ఉండదో. తల్లి తండ్రి లేని బిడ్డ. ఆ గాజు దీని కాళ్ళమ్మ గుర్తుగా ఇచ్చినది. దాన్నిట్ట బాధ పెడితే దాని ఉసురు మీకు తగులుతాది, మీరు బాగుపడరు. అత్తయ్య, దీవించాల్సిన నోటితో శపించకండి. పైన తదాస్తు దేవతలుంటారు. నేనేం శపించడం లేదు, శాపనార్థాలు పెట్టడం లేదు. నీ కొడుకుని మంచి దారిలో పెట్టుకోమంటున్నాను. అంటే ఇప్పుడు వాడు చెడ్డదారిలో తిరుగుతున్నాడన్న మీ అభిప్రాయం? కాదా? ఆశయాల్ని ఆదర్శాల్ని నమ్ముకున్నోళ్ళు ఎవరూ బాగుపడలేదు. ఎవరో దాకా ఎందుకు? అందుకు మీ అన్నయ్యే ఉదాహరణ.